నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములలో లిఖితము లాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి భక్తుల స్వామి జ్యోతి వారి కుమారుని బట్టి అలాగే నైనా రెండవ కుమారుని చర్మిస్తారు. తల్లిని బిడ్డని మీరు ఆశీర్వదిస్తారు. ఈ చలికాలంలో తల్లి బిడ్డ ఎటువంటి బలహీనతలు కానీ కాదు. ముఖ్యంగా పాలు విషయంలో మంచి పోషకాలు తయారు పరలోకము నుండి భూమి మీదకి ఏ ఉద్దేశంతో పడతారో ఆ ఉద్దేశం నెరవేర్చే ఒక బలమైన వ్యక్తిగా తయారు చేయాలి. పెద్దవాని యొక్క చదువులో చురుకైన జ్ఞానం వివేకం మీసాన్ని తల్లిదండ్రులు అన్న కుటుంబాన్ని సోదరులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. ముఖ్యంగా జ్యోతిర్ని కుమారుని దీవించండి. ఎటువంటి రుగ్మతలకు బలహీనతలకు గురి కానికుండా మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములో ఎదుగుటకు ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. మరి ఆపరేషన్ కూడా జరిగింది, ఆ గాయాలను కూడా మీరు స్వస్థపరచండి. ఇలాగ అన్ని విషయాలలో మీరే మహిమ పొందింది. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని కూడా తీర్చింది. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, అందరికీ ఆమేన్ అనాలి కానీ ప్రశాంతంగా ఇదమ్మా